ఎక్సలెంట్ సార్. యాక్చువల్లీ మేము జనరల్ గా ఎక్స్పెక్ట్ చేసాం కానీ చాలా ఎక్సలెంట్ గా ఉంది. ఎవ్రీ ఫ్యామిలీ షుడ్ వాచ్ విత్ చిల్డ్రన్. చాలా 100% యూ హ్యావ్ టు కనెక్ట్ హౌ అవర్ ఇండియా వాజ్ సేవ్డ్ బై అవర్ సోల్జర్స్ ఆర్మీ, హౌ దే సాక్రిఫైడ్ దేర్ లైఫ్. దే ఎక్సలెంట్లీ షోడ్. వీఆర్ వెరీ ఇంప్రెస్డ్ సార్ అండ్ వీఆర్ హ్యాపీ టు షో ఆన్ ఫస్ట్. యాక్టింగ్ చాలా బాగా చేశారు సార్, చాలా మెచ్యూర్డ్ గా అండ్ నాట్ ఏ లైక్ న్యూ యాక్టర్, ఎక్స్పీరియన్స్డ్ యాక్టర్ లా చాలా బాగా చేశారు. చాలా బాగుందన్న. సో చాంపియన్ మూవీ నిజంగా ఒక చాంపియన్ సినిమాలా ఉంది. చాలా బాగా వర్కౌట్ అయింది. అండ్ మెయిన్ గా చెప్పుకోవాల్సింది రోషన్ గారి యాక్టింగ్ గురించి. యాక్టింగ్ అసలు ఒక టాప్ టైర్ హీరోకి ఎలా అయితే సీన్స్ పడతాయో అలాంటి సీన్స్ అయితే చాలా బాగా పడ్డాయి. తన మెచ్యూర్ పర్ఫార్మెన్స్ లో అయినా, లేదంటే సాంగ్స్ లో అయినా, లేదంటే యాక్షన్ సీక్వెన్స్ లో అయినా సరే చాలా బాగా ఎరగొట్టాడు అనిపించింది. అండ్ మెయిన్ గా చెప్పుకోవాల్సింది ప్రొడక్షన్ వాల్యూస్ అయినా, ఫస్ట్ హాఫ్ లో వచ్చే గిరగిరా సాంగ్ ఇదైనా సరే, లేదంటే ఇంటర్వ్యూ బాగా అయినా సరే చాలా బాగా వర్కౌట్ అయింది. అండ్ మెయిన్ గా ఇంకోటి ఏంటంటే క్లైమాక్స్ మనకి ఏదైతే ఒక ఎమోషనల్ టచ్ కోసం ఒక గెస్ట్ అపియరెన్స్ వచ్చి ఒక ఇది ఉంటుందో దాని వరకు ఎక్స్ట్రాడనరీ వచ్చిందని చెప్పుకోవచ్చు. చాలా బాగుంది. చాలా రోజులతో ఒక మంచి సినిమా చూసిన ఫీలింగ్ అయితే వచ్చింది. డెఫినెట్ గా కలెక్షన్ వైజ్ గా కాకపోయినా సరే ఆయన కెరీర్ లో గుర్తుండిపోతుంది. ఒక మంచి సినిమా చేస్తున్న ఒక పేరు అయితే ఆయన ఉండిపోతుంది. ఎక్స్ట్రాడనరీ అనిపించింది ఆయన యాక్టింగ్. అయినా మేజర్ పాజిటివ్ అంటే ఆయన యాక్టింగ్. సో మొత్తం ప్రతి సీన్ లో కూడా గిరగిరా సాంగ్ అయినా, సెకండ్ హాఫ్ లో వచ్చి ఒక ఎమోషనల్ సాంగ్స్ అయినా సరే చాలా బాగా వర్కౌట్ అయింది. బట్ వీటికంటే మెయిన్ ఏంటంటే ప్రొడక్షన్ వాల్యూస్. సో ప్రతి యాక్షన్ సీన్స్ దగ్గర ఒక సినిమాటోగ్రఫీ అయినా, ఒక కెమెరా యాంగిల్ అయినా సరే చాలా బాగా వర్కౌట్ అయింది. ఎక్కడ కూడా ఒక విఎఫ్ఎక్స్ పెట్టి అన్నెసరిగా చూపించాలని కాకుండా మనల్ని ఒక 1940లోకి తీసుకెళ్తే ఎలా ఉంటుందో అలా మంచి ఇదైతే ప్రొడక్షన్ వాల్యూస్ ఉంచారు. ఒకటి ఉంది, అది రివీల్ చేయకూడదు, బట్ అది బాగా వర్కౌట్ అయింది. చాలా బాగా వర్కౌట్ అయింది. ఫస్ట్ హాఫ్ మొత్తం కొంచెం ఫస్ట్ హాఫ్ అన్ అవర్ కొంచెం పక్కన పెట్టుకుంటే నెక్స్ట్ 1 hour అనేది కంప్లీట్ గా డ్రామా మీద వెళ్ళిపోతుంది. తర్వాత సెకండ్ హాఫ్ లో వచ్చే లాస్ట్ 1 hour మొత్తం ఎమోషన్స్. సో ఎమోషన్ తో ప్యాకెట్ అనిపించి చెప్పింది. కాకపోతే ఏంటంటే ఇంకొంచెం ఏదైనా క్లైమాక్స్ ఇంకొంచెం బెటర్ గా ఇవ్వాల్సింది. కొంచెం ఎమోషనల్ పెట్టడం వల్ల అది మరీ ఎమోషన్ ఎక్కువ అయిపోయింది. బట్ ఓకే, చాలా బాగుంది. స్టోరీ కంప్లీట్ గా ప్రిడిక్టబుల్. మనం చూడని స్టోరీ కాదు, ఆల్రెడీ ఎక్కడ చూసిన స్టోరీ లానే ఉంటుంది. బట్ ఏంటంటే అక్కడక్కడ ల్యాగ్ కొంచెం స్లోగా ఉన్నా సరే స్క్రీన్ ప్లే తో కనెక్ట్ చేశాడు. సెకండ్ హాఫ్ మొత్తం ఎమోషన్ తో నడిపించాలనిపించింది. బట్ ఆ ఎమోషన్స్ కూడా ఏంటంటే ఆల్రెడీ ఎక్కడ చూసిన ఎమోషన్స్ అయినా సరే కనెక్ట్ అవుతాయి. జనాలకు చూసి ఆడియన్స్ కదా కనెక్ట్ అవుతాయి. బట్ బెస్ట్ అని చెప్పుకోవచ్చు. బట్ క్రిస్మస్ గా రిలీజ్ అయిన మూవీస్ లో మాత్రం శంబాల బెస్ట్ అని చెప్పుకోవచ్చు. ఎందుకంటే నెక్స్ట్ లెవెల్ ఉంది అది. మనం ఏదైతే విరూపాక్ష చూసి మనం బయటకు వచ్చామో అదే ఫీల్ తో దీనికైతే బయటకు వస్తాం. బట్ ఒక థ్రిల్లర్ తీసుకొని ఒక 2.5 hours మొత్తం అలా కూర్చోబెట్టారు. బీజిఎం అయినా, లేదంటే ఆది గారి యాక్టింగ్ అయినా సరే దానికి అయితే గ్రేట్ కంబ్యాక్ అని చెప్పుకోవచ్చు. వన్ ఆఫ్ ది బెస్ట్ ఫిల్మ్ ఆయన కెరీర్ లో అయితే. సూపర్ ఉంది అసలు. సూపర్ కత్తి అదిరిపోయిందండి. మీరు కూడా సినిమా వెళ్ళి చూడండి ప్లీజ్. చాలా బాగుంది. 100% జెన్యూన్ రివ్యూ అండి. అదిరిపోయింది సినిమా. చాలా బాగుంది. చాలా కష్టపడ్డారు. రోషన్ చాలా అసలు అల్టిమేట్ గా ఓవరాల్ గా సూపర్ ఉంది. అసలు చాలా అంటే చాలా బాగా చేశారు. అసలు ఆ యాక్షన్ ఇవ్వడం గానీ, అసలు లోపల అంటే 3 ఏళ్ళు ఆగినందుకు ఆ సినిమా కోసం ఏదైతే చేసిర్రో అది 3 years కష్టపడ్డానికి మొత్తం ఓవరాల్ గా పర్ఫెక్ట్ గా కూడా మూవీ చాలా బాగుంది. అసలు అక్కడ లాస్ట్ ఫైట్ సీన్సే కానీ అందరూ కూడా ఒక్కటి మాత్రం ఫస్ట్ ఏదైతే ఫస్ట్ హాఫ్ ఉందో దానిలో ఫుట్బాల్ ది ఒకటి ఉంటది. అసలు ఇచ్చి పడేస్తాడు సినిమా. అసలు దానిలో అక్కడ అసలు మీకైతే రోషన్ అసలు అద్భుతంగా కనిపిస్తారు. చాలా బాగుంది. లేదండి అసలు బాగుంది, చాలా బాగుంది. అట్లా ఏం లేదండి, అసలు ఆయన చాలా బాగా చేశారు. అసలు అందులో అప్పటి జరిగిన ఆ సిచ్యువేషన్స్ కానీ అవి కానీ కూడా చాలా బాగా చూపించారు. చాలా బాగుందండి. అసలు స్క్రీన్ ప్లే అయితే అసలు అద్భుతం. అది మాత్రం 100% అండి. టాలీవుడ్ లో మాత్రం ఆయన రితిక్ రోషన్ అండి. ఓకే అండి, థ్యాంక్ యూ. చాంపియన్ సినిమా ఇప్పుడే చూసినప్పుడు ఒకటే శ్రీకాంత్ కొడుకు రోషన్ కాదు, రోషన్ తండ్రి శ్రీకాంత్. చాలా 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 బాగుందిరా. డైరెక్టర్ కి హ్యాట్స్ ఆఫ్ చెప్పాలి. ఎందుకంటే చాలా రోజుల తర్వాత మన దేశభక్తి అంటే ఏంటి, అసలు మనం ఎలా కష్టపడ్డాం, రజాకారులు ఎలా జరిగింది అని చాంపియన్ సినిమాలో చూపించారు భయ్యా. చాలా చాలా బాగుంది. మెయిన్ గా ఒక టాలీవుడ్ లో రితిక్ రోషన్, ఒక జూనియర్ రితిక్ రోషన్ వచ్చాడు భయ్యా అనిపించింది. రోషన్ అన్న నీ యాక్టింగ్ మాత్రం హ్యాట్స్ ఆఫ్ చెప్పొచ్చు. చాలా చాలా బాగుంది. నాకు చాలా బాగా నచ్చింది. ఇలాంటి కొందరు నెగిటివ్ నాకు కొడుకున్నారు, వాళ్ళ మాట వినకండి. వాళ్ళు నెగిటివ్ కావాలని సినిమాని బతికాడు. నెగిటివ్ రివ్యూ చెప్పకండి. చాలా చాలా బాగుంది. అండ్ సాంగ్స్ కూడా మెయిన్ గా స్టోరీ పరంగా వస్తే హీరోకి ఫుట్బాల్ ప్లేయర్ అంటే ఇష్టమైన, అంటే ఆ ఫుట్బాల్ ప్లేయర్ లాగా ఊరికి పోతాడు బ్రో. ఆ ఊర్లో ఏం జరుగుతుంది అక్కడ నుంచి స్టోరీ స్టార్ట్ అవుతుంది బ్రో. మీరు సినిమా చూడండి, చిన్నగా స్లో ఉంటా కానీ బోరింగ్ ఏమనిపించదు బ్రో. అర్థం చేసుకోండి సినిమాని, అర్థం చేసుకొని ఎండింగ్ చూడండి బ్రో. కానీ ఇంటర్వెల్ బ్యానింగ్ భయ్యా వేరే వేరే లెవెల్ ఉంటుంది. సెకండ్ హాఫ్ లో మీకు స్టోరీ అంటే ఏంది, అసలు ఆ స్టోరీలో ఏదో జరుగుతుందో చూపిస్తారు. క్లైమాక్స్ మాత్రం ఇచ్చి పడేశారు. హీరోయిన్ అండ్ హీరో
గిరా 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 గింగిరా గిరే మంచి ఎంటర్టైన్మెంట్ ఒక సాంగ్ ఉంటది అండ్ ఒక మంచి మెసేజ్ ఉంటది. క్లైమాక్స్ లో మాత్రం దుల్కర్ సల్మాన్ వస్తాడన్నా. దుల్కర్ సల్మాన్ క్లైమాక్స్ వస్తాడు, ఎవ్వరు ఊహించుకోలేరు. వేరే లెవెల్ ఎమోషనల్ సీన్స్ అండ్ మంచిగా ఒకటి ఏంటంటే బ్రో మన దేశభక్తి గురించి మన తెలంగాణ స్లాంగ్ లో సినిమా తీస్తే ఎలా ఉంటుందో అలా ఉంది. ఛాంపియన్ సినిమా ప్రతి ఒక్కరండి మంచి మెసేజ్ తో బయటకు పోతారు భయ్యా. ఫేక్ రివ్యూ నమ్మకండి, సినిమాని బచ్చాను భయ్యా. ఎందుకంటే సినిమా తీస్తే ఎంత కష్టం ఉంటుంది, సినిమాలో ఎంత డెప్త్ మీకు ఎవరికి తెలియదు భయ్యా. ఒక్కసారి నెగిటివ్ రివ్యూ నమ్మకండి, ఒక సినిమా చూడండి భయ్యా. ఛాంపియన్ సినిమా మంచి మెసేజ్ తో బయటకు పోతారు భయ్యా. థ్యాంక్ యూ.